నమస్తే, వెల్కమ్ టు లైవ్ షో. సెకండ్ వేవ్ విషాదం నుంచి ఇంకా కోలుకోలేదు. అప్పుడే థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొచ్చేస్తోంది. అది కూడా కరోనా పిల్లల్ని టార్గెట్ చేయబోతుందన్న నిపుణుల హెచ్చరికలు మరింత భయాందోళన రేపుతున్నాయి. అయితే ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలో థర్డ్ వేవ్ ప్రారంభమైపోయింది అన్న ఊహాగానాలు కావచ్చు, గణాంకాలు కావచ్చు మరింత భయపెడుతున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ముందస్తు చర్యలకు ఉపక్రమిస్తోంది. థర్డ్ వేవ్ను తట్టుకోవాలంటే పసిపిల్లల ఇంటెన్సివ్ కేర్ కావచ్చు, క్రిటికల్ కేర్ సిస్టమ్ కావచ్చు, వాటన్నిటి మీద కూడా దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు పేరెంటల్ కేర్ ఎలా ఉండాలి, ముందుగానే థర్డ్ వేవ్ ను పసిగట్టడం ఎలాగా, పిల్లలకు ఏ విధంగా కరోనా లక్షణాలు మనం కనిపెట్టాలన్న విషయం మీద ఇవాల్టి డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. మనతో పాటు డాక్టర్ నవిత గారు ఉన్నారు, పీడియాట్రిషియన్. వెల్కమ్ టు అవర్ షో అండి. నవిత గారు నమస్కారం అండి. హలో నవిత గారు, సెకండ్ వేవ్ విషాదం నుంచే ఇంకా మనం కోలుకోలేదు. అప్పుడే థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొచ్చేస్తోంది. కర్ణాటక కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు కేసులు భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ ప్రారంభమైందని భావించవచ్చా? నవిత గారు. ఎస్, సెకండ్ వేవ్ విషాదం నుంచి ఇంకా మనం కోలుకోలేదండి. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాము, కేసులు ఇప్పుడే తగ్గుతున్నాయి. థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొచ్చేస్తోంది. కర్ణాటకలో 40,000 పైచిలుకు కేసులు నమోదయ్యాయి, పిల్లల్లో స్పెషల్లీ. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మనకి థర్డ్ వేవ్ ప్రారంభమైందని భావించవచ్చా? థర్డ్ వేవ్ ప్రారంభమని చెప్పొచ్చండి, బట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు టెల్ దట్ అంటే కంపల్సరీ అని. ఇప్పుడు ఏంటంటే మనము ప్రికాషనరీగా ఏమి చేసుకోవాలి అని అయితే ఆలోచించాలి. థర్డ్ వేవ్ మోర్ సో రావచ్చు, వచ్చే వాళ్ళు ఎవరంటే నాన్ ఇమ్యూన్ వాళ్ళకి రావచ్చు అండి. నాన్ ఇమ్యూన్ ఎవరంటే నాన్ వ్యాక్సినేటెడ్ కానీ అండ్ అలా అనుకుంటే మనం మోర్ సో ఇన్ చిల్డ్రన్. కాబట్టి అలా చెప్పొచ్చు, కానీ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ చిల్డ్రన్ అని చెప్పడం కష్టం అండి ఇప్పుడే. అంటే నిపుణులు ఆల్రెడీ అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఐసీఎంఆర్ నుంచి కూడా మనకి కొన్ని సూచనలు వస్తూ ఉన్నాయి. థర్డ్ వేవ్ స్పెషల్లీ పిల్లల్నే టార్గెట్ చేయబోతుందని. దాదాపు కర్ణాటకలో స్టార్ వార్ స్టాటిస్టిక్స్ చూస్తే కనుక మార్చి నుంచి మే 18 వరకు 2 నెలల్లో 40,000 పైచిలుకు, అది కూడా 9 ఏళ్ల వయసు పిల్లలు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా విరుచుకుపడబోతోంది వైరస్ అనేది. అవునండి, అంటే ఇది నాన్ ఇమ్యూన్ లాగా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మోర్ సో మనకి ఫస్ట్ వేవ్ లో చూసుకుంటే ఎల్డర్లీ పీపుల్ అంటే మోర్ దెన్ 50 years వాళ్ళకి ఎక్కువ వచ్చింది. సెకండ్ వేవ్ లో చూసుకుంటే 30 నుంచి 30 పైన వాళ్ళకి వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు వ్యాక్సినేషన్ ఇవన్నీ కవరేజ్ అయిపోయి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ఫెక్టెడ్. కాబట్టి ఇప్పుడు అన్ఇన్ఫెక్టెడ్ కానీ అంటే ఎవరికి ముందు డిజీజ్ రాలేదు అండ్ వ్యాక్సినేషన్ లేని వాళ్ళు వాళ్ళ దాంట్లో మోస్ట్ ఆఫ్ కామన్ పీపుల్ ఇప్పుడు చిల్డ్రన్ ఉన్నారు. కాబట్టి ప్రిడిక్షన్ అంటే మోస్ట్లీ ఫర్ చిల్డ్రన్ అన్నట్టుగానే చెప్పుకోవచ్చు అండి. సెకండ్ వేవ్ లో ఎంతమంది ఎఫెక్ట్ అయి ఉంటారండి? అంటే దాన్ని బట్టి మనము ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. పీడియాట్రిక్ హెల్త్ కేర్ కు సంబంధించి, క్రిటికల్ హెల్త్ కేర్ కు సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెకండ్ వేవ్ లో లక్కీగా కూడా అండి చిల్డ్రన్ ఎఫెక్ట్ అయ్యారు, బట్ అది కూడా చాలా తక్కువ అండి. అంటే యంగ్ అడల్ట్స్ తో పోల్చుకుంటే జస్ట్ అంటే 1 to 2% ఎఫెక్ట్ అయ్యారండి. దాంట్లో అంటే కాంప్లికేషన్స్ కూడా 1 to 2% వాళ్ళకే ఉన్నాయి. మోర్ సో ఏంటంటే మైల్డ్ సిమ్టమ్స్ వరకే చిల్డ్రన్ కి ఇప్పటి వరకు లక్కీగా ఉందండి. రైట్, డాక్టర్ షర్మిలి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు. షర్మిలి గారు, గతంలో మనం 2-3 సార్లు మాట్లాడుకున్నాం థర్డ్ వేవ్ ఎక్కువగా పిల్లల మీదే టార్గెట్ కాబోతోంది వైరస్ అని. చాలా వేగంగా వైరస్ జన్యుపరమైన మార్పులు లోనవుతుంది. వ్యాధి లక్షణాలు గుర్తించడం అనేది ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి చాలా విలక్షణంగా మారిపోయింది. థర్డ్ వేవ్ లో ఎలా ఉండబోతుంది స్పెషల్లీ పిల్లల్లో? యాక్చువల్లీ నేను ఇంకా సెకండ్ వేవ్ లో చూస్తున్న పిల్లల్లో కాంప్లికేషన్స్ సెకండ్ వేవ్ లో can you hear me? yes, okay. సో సెకండ్ వేవ్ లోనే నేను ఇంకా సెకండ్ వేవ్ లో ట్రీట్ చేస్తున్న పిల్లల్ని అండ్ వాళ్ళలో వస్తున్న కాంప్లికేషన్స్ ని అండ్ వాళ్ళలోనే డిసీజ్ ఎలా రూపాంతరం చెందుతోంది ఓవర్ ఎ టైం పీరియడ్, ఐ థింక్ దాని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే అది వేవ్ 1, 2, 3 లేకపోతే 4 కంటే కంట్రీలో జరుగుతున్న మార్పులు, ఐ మీన్ కొన్ని చోట్ల ఐ థింక్ కొన్ని స్టేట్స్ మన స్టేట్ కంటే ముందు అన్ని జరిగి సో మనకి అక్కడ నుంచి నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది.
పర్టికులర్లీ మహారాష్ట్ర చూస్తే మీకు ఐ టెల్ యూ సంథింగ్, మనకి సెకండ్ వేవ్ బిగిన్ అయిన కొత్తల్లోనే ఆల్మోస్ట్ అబౌట్ 85 to 100 చిల్డ్రన్ చనిపోయారు అక్కడ. అండ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ లాస్ట్ 1 month లో ఒక ప్లేస్ లో ఒక 85 చిల్డ్రన్ 80 చిల్డ్రన్ చనిపోయినది మనకి లేదు. కానీ సంథింగ్ సిమిలర్ అక్కడ మనకి ఒక చిన్న వార్నింగ్ వచ్చింది, సెకండ్ వేవ్ లో చిల్డ్రన్ ఇన్వాల్వ్ అవుతున్నారు అని. అండ్ అనుకున్నట్టుగానే నా ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా సెకండ్ వేవ్ లో చిల్డ్రన్ ఇన్వాల్వ్ అవటమే కాకుండా సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్స్ అంటే ఒక 3 రోజులు జ్వరం వచ్చి లేదా జలుబు దగ్గు వచ్చి లూజ్ మోషన్స్ వచ్చి ఆర్ ర్యాషెస్ వచ్చి రెడ్ ఐస్ వచ్చి ఇలా ఫస్ట్ వేవ్ లో కూడా చూసాము. బట్ మోతాదు తక్కువగా అంటే పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ విత్ సిమ్టమ్స్ తక్కువ చూసాం. సెకండ్ వేవ్ లో వస్తే ఇలా సిమ్టమ్స్ ఎక్కువ రావటమే కాకుండా టువర్డ్స్ ద లాస్ట్ 2 weeks ఏం చూస్తున్నాం అంటే ఫస్ట్ జ్వరం వచ్చి కొన్ని రోజులు తగ్గి మళ్ళీ రిటర్న్ ఆఫ్ ఫీవర్ చూస్తున్నాం. కొంతమంది టీనేజర్స్ లో దగ్గు ఎక్కువ అవటం చూస్తున్నాం. అంటే ఇన్ఫ్లమేషన్, బాడీ ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు అడల్ట్స్ లో మనం సైటోకైన్ స్టార్మ్ అంటాం కదా, అట్లాంటిదే పిల్లల్లో జరుగుతోంది. అండ్ సేమ్ చేంజెస్ ఇది వరకు ఆల్మోస్ట్ 1 week తర్వాత జరిగేవన్నీ ఇప్పుడు 2-3 days తర్వాత జరుగుతున్నాయి. 4th day చదువుతోంది. ఈ నిన్న ఇవాళ కూడా ఐ సీన్ సమ్ చిల్డ్రన్ 104 and 105 degree టెంపరేచర్ తో వచ్చారు. సో ఇట్లా కొంత డిఫరెన్స్ ఆఫ్ సిమ్టమ్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఒక 3-4 days క్రితమే రాజమండ్రి నుంచి ఆల్మోస్ట్ 15-16 days ఇంటూ కోవిడ్ ఇన్ఫెక్షన్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ తోటి ఒక టీనేజర్ వచ్చింది విత్ హార్ట్ ఎఫెక్ట్ అయ్యి. సో బట్ అగైన్ నేను ఎక్కడ మాట్లాడినా అంటే ఐ కాన్స్టెంట్లీ చెక్ మై సెల్ఫ్. డాక్టర్ గా తీవ్రమైన కేసులు చూస్తాము అండ్ అన్ని క్రాస్ సెక్షన్ చూసినప్పుడు స్టిల్ వ్యూవర్స్ కి చెప్పదలుచుకుంది ఏంటంటే భయము ఆందోళన ఇవన్నీ అనవసరం, అంత బ్యాడ్ గా లేదు పిల్లల్లో ఇంకా కూడాను. బట్ అప్రమత్తంగా ఉండాలి. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అని అంటే ఐ మీన్ స్టాటిస్టిక్స్ కాదు జీవితం అంటే. అంటే ఇప్పుడు 1000 మందిలో ఆర్ 10,000 మందిలో ఒకళ్ళు చనిపోవటం అనేది ఆన్ ద హోల్ కంట్రీ పాలసీ మేకింగ్ కి ఇంపార్టెంట్. బట్ ఆ ఇండివిజువల్ ఫ్యామిలీకి దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. డివాస్టేటింగ్ ఎక్స్పీరియన్స్ అది, ఒక చైల్డ్ చనిపోతే ఆర్ ఒక అడల్ట్ చనిపోతే. అండ్ ఫర్ మీ పర్సనలీ ఎవ్రీ సింగిల్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ నేను చెప్పేది ఎప్పుడన్నా కొంచెం మీకు భయం అనిపించినా లేకపోతే ఆందోళన కలిగించినా ఇట్ ఈస్ విత్ ఎ గుడ్ రీజన్. ఆ ఒక్క చైల్డ్ కూడా వైద్యం అందక సరైన సలహా తీసుకోక నివారించగలిగిన డెత్ ని ఫేస్ చేయకూడదు. అది దట్ ఈస్ ద ఇంటెన్షన్. ప్రతి డాక్టర్ ట్రై చేస్తుంది అదే. మిమ్మల్ని ఏదో భయపెట్టేసి ఇంకొక ఆందోళనలోకి తోసి వేరే ఏమి రాదు. ఇన్ఫాక్ట్ మాకు అవన్నీ చెప్పి ఇంత టైం తీసుకుని షెడ్యూల్ లో వచ్చి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్రతి లైఫ్ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ చైల్డ్ వచ్చినప్పుడు చాలా బ్యాడ్ స్టేట్ లో ఉంది, ఆల్మోస్ట్ హోప్లెస్ గా అనిపించింది. హార్ట్ ఫంక్షనింగ్ 30% ఉంది. ఒక అడల్ట్ అయి ఉంటే గనక హాస్పిటల్ కి రీచ్ అయ్యేవాళ్ళు కాదు దట్ కైండ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ లో. బట్ పాప కాబట్టి మంచి ఐ మీన్ ఏజ్ లో 15-16 year old కాబట్టి తట్టుకుంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే షీ సీమ్స్ టు బి రికవరింగ్. ఇంకొక 1-2 days డెఫినెట్ గా చెప్పలేము, బట్ ఫింగర్స్ క్రాస్ షీ విల్ రికవర్. కానీ దీని వల్ల మారల్ ఏంటంటే వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఈస్ ఈ పర్టికులర్ చైల్డ్ లో జరిగిన 1 or 2 మిషాప్స్ చెప్తాను. 3-4 days జ్వరం వచ్చింది, మందులు తీసుకున్నారు. జ్వరం తగ్గకపోయినా జ్వరానికి వాడే మందులు వేసుకుంటూ 5వ రోజు 6వ రోజు 7వ రోజు 8వ రోజు జ్వరం వస్తున్నా అలానే ఇంట్లో వైద్యం తీసుకున్నారు, విచ్ ఇస్ నాట్ రైట్. 4వ రోజు తర్వాత గనక జ్వరం కంటిన్యూ అవుతూ ఉంటే అది ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్, వైరస్ మూలన వస్తున్న జ్వరం కాదు. బాడీస్ ఇమ్యూన్ రియాక్షన్ యాక్టివేట్ అయ్యి మన్ని డ్యామేజ్ చేస్తుంది. సో అప్పుడు సరైన మోతాదులో సరైన మందులు పడితే ఇది ఇంకా మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేషన్ లోకి వెళ్లకుండా ఆగుతుంది. అండ్ ఇట్లాంటి కొన్ని విషయాలు తెలుసుకోవటం మూలాన రైట్ టైంలో డాక్టర్ని అప్రోచ్ అవటం మూలాన ఈ డెత్స్ ఏవైతే ఉన్నాయో ఆ కొన్ని డెత్స్ అది 1000లో ఒకళ్ళు అవ్వచ్చు, 10,000లో ఒకళ్ళు అవ్వచ్చు, ఆ చైల్డ్ ని కూడా చనిపోకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఎగ్జాక్ట్లీ మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు షర్మిల గారు.
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అప్రమత్తంగా ఉండమంటున్నాం కానీ భయపడద్దు, ఆందోళన చెందొద్దని. కానీ జన్యుపరమైన మార్పుల వల్ల, రకరకాల మ్యూటేషన్స్, వేరియంట్స్ వల్ల వ్యాధి లక్షణాలు కనుక్కోలేనంతగా వస్తున్నాయి, సివియారిటీ పెరిగిపోయిన తర్వాత వస్తున్నాయి. సో అటువంటి టైంలో పిల్లల్లో ఎలా గుర్తించాలి? సో ద థింగ్ ఈస్, మీరు చాలా రైట్ గా పాయింట్ అవుట్ చేశారు. జన్యుపరమైన మార్పులు వైరస్ లో జరుగుతున్నాయి. ఇది అసలు డౌటే లేదు. ఎందుకంటే మీకు, అంటే నేను ఎప్పుడు బ్యాడ్ న్యూస్ లో చెప్తానేమో కానీ ఐ హ్యాడ్ టు టెల్ దిస్. మ్యూకర్ మైకోసిస్ నిన్న మొన్నటి వరకు కూడా పిల్లలు రావట్లేదు అనేది, పిల్లల్లో ఇంకా రాలేదు అని నేను కూడా వన్ ఆఫ్ ద మ్యూకర్ డిబేట్స్ లో చెప్పాను. బట్ అది చెప్పి బయటికి రాగానే ఐ హ్యాడ్ వన్ చైల్డ్ విత్ మ్యూకర్ మైకోసిస్ సస్పిషన్ తోటి ఈ చైల్డ్ ఉంది అని చెప్పి ఆంధ్ర నుంచి ఒక పిక్చర్ వచ్చింది. సో ఆ చైల్డ్ ఇప్పుడు ప్రూవెన్ మ్యూకర్ మైకోసిస్. సో మ్యూకర్ కూడా వస్తుంది. అయితే ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు అసలు మ్యూకర్ ఎందుకు వస్తుంది, చాలా మంది, ఐ నో మీరు అడిగిన క్వశ్చన్ కి ఇది స్లైట్లీ అవే ఫ్రమ్ వాట్ యు ఆస్క్డ్. నేను ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేస్తాను. బట్ దీంట్లో కీలకమైన ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది. అదేంటంటే, చాలా మంది ఇప్పుడు అనుకుంటున్నది ఏంటంటే, షుగర్ కంట్రోల్ సరిగ్గా లేకపోతే, స్టిరాయిడ్స్ మిస్యూజ్ చేస్తే, అండ్ ఆక్సిజన్ ఇన్హలేషన్ లో హ్యూమిడిఫైయర్స్ లో ఎక్కడి నుంచో వస్తుందని అనుకుంటున్నారు. ఇవన్నీ ప్రాబబుల్ ఇటియాలజీ అంటాం. అంటే ఒక్కొక్క చిన్న రీజన్ అయి ఉండొచ్చు. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ చైల్డ్ లో నేను చెప్పిన ఈ చైల్డ్ విత్ మ్యూకర్, తనకి స్టిరాయిడ్స్ ఇవ్వలేదు, ఏది తీసుకోలేదు, షుగర్ లేదు ఆ చైల్డ్ కి, అయినా కానీ వచ్చింది. సో మనం ఇంకా నేర్చుకుంటున్నాం అన్నిటి గురించి. ఆ జన్యుపరమైన మార్పు ఏదైతే జరిగిందో సెకండ్ వేవ్ లో, అది యాక్చువల్ గా యాంటీ ఫంగల్ ఇమ్యూనిటీని, ఫాగోసైట్స్ ని సరిగ్గా పని చేయనివ్వట్లేదు. ఫస్ట్ వేవ్ లో కూడా మనకి కోవిడ్ ఉండింది. ఫస్ట్ వేవ్ లో కూడా ఇన్ఫాక్ట్ అప్పటికి స్టీరాయిడ్ డోస్ ఆప్టిమల్ ఇంకా మనకి తెలియలేదు. వి వర్ లెర్నింగ్. సో అప్పుడు స్టెరాయిడ్స్ తీసుకున్నాము, అప్పుడు ఆక్సిజన్ ఇచ్చాము, వెంటిలేషన్ జరిగింది, అన్ని జరిగినాయి ఇన్ఫాక్ట్. బట్ అప్పుడు మ్యూకర్ మైకోసిస్ ఈ ప్రపోర్షన్ లో లేదు. అండ్ మ్యూకర్ అనేది కొత్త జబ్బు కానే కాదు. ఇది ముందు కూడా డయాబెటిక్స్ లో, ఇమ్యూనో కాంప్రమైజ్ పీపుల్ లో వచ్చేది, ఇంత ఎక్కువ కాకపోయినా. అండ్ స్టెరాయిడ్స్ మీద ఉన్న వాళ్ళకి చాలా మందికి మ్యూకర్ ఎప్పటికీ రాలేదు కూడా ఇన్ని డికేట్స్ నుంచి. సో నిందించుకోకుండా, స్టెరాయిడ్స్ స్టిల్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్, అయితే సెల్ఫ్ మెడికేట్ చేసుకోవద్దు. అండ్ పిల్లల్లో కూడా తలకాయ నొప్పి అని అన్న వాళ్ళని, తలనొప్పి వస్తుంది, కోవిడ్ వచ్చి తగ్గిందని చెప్పి ఒకరోజు జ్వరం తర్వాత మళ్ళీ ఫాలో అప్ కి రావట్లేదు చాలా మంది. తలకాయ నొప్పి వస్తే పోస్ట్ కోవిడ్ హెడేక్ అయి ఉండొచ్చు అని ఇంట్లో కూర్చుంటున్నారు. లేకపోతే ఫేషియల్ పెయిన్, కన్నులో విజన్, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. పన్ను ఏమన్నా లూజ్ అయిందా, నల్ల పడుతోందా ఎక్కడన్నా, ఈ చిన్న మార్పులు ఏమన్నా ఉంటే కనుక ఒక కన్సల్టేషన్ తీసుకోండి. అండ్ కమింగ్ బ్యాక్ టు వాట్ యు ఆస్క్డ్, అది పిల్లల్లో ఎలా నివారించవచ్చు. సరే, కోవిడ్ గురించి ఇన్ని చెప్తున్నారు కదా, మరి మేమేం చేయాలి? అవే సింపుల్ థింగ్స్ అండి. పెద్దవాళ్ళు బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళందరూ కంపల్సరీ డబుల్ మాస్క్ చేసుకోండి. అవసరం లేకుండా కమ్యూనిటీ తోటి ఇంటరాక్ట్ అవ్వద్దు. అత్యవసర సేవలు చేసే వాళ్ళకి ఎలానూ తప్పదు, వెళ్లాల్సి వస్తుంది. మిగతా వాళ్ళందరూ మినిమైజ్ చేసుకోండి. అయితే 2 ఏళ్ల పాటు ఇంట్లోనే కూర్చుని మాస్కులు వేసుకుని ఉండటం అసలు ఎవరి తరవన్నా అవుతుందా? నార్మల్ సైకాలజీ ఉన్న వాళ్ళకి అవ్వదు. మరి దానికి సొల్యూషన్ ఏంటి, అది కూడా చెప్పాలి కదా. సో ఇంటి చుట్టుపక్కల, బయట, ఆరు బయట యూ కెన్ వాక్, మాస్క్ వేసుకోండి, వాక్ చేయొచ్చు. మాస్క్ ప్రాబబ్లీ దూరంగా ఇంటరాక్ట్ అవ్వద్దు, దగ్గరగా నుంచి ఇంటరాక్ట్ అవ్వద్దు. వెన్ బోత్ ఆఫ్ యువర్ మాస్క్, డబుల్ మాస్క్ వేసుకున్నారు, మోర్ దాన్ 6 feet డిస్టెన్స్ లో నుంచి ఉన్నారు, ఆబ్వియస్ గా మాట్లాడుకోవచ్చు. సో ఇలా అన్నమాట. మాస్కింగ్ కంపల్సరీ. ఎలాంటి అత్యవసర మీటింగ్ ఉన్నా లేదా ఎవరైనా కలవానంటే ఆరు బయట, ఎక్కడైతే గస్ట్ ఆఫ్ విండ్ మూవ్మెంట్ ఉందో అక్కడ, ఇక్కడ ఇట్లాంటి చోట్ల అట్ ఏ డిస్టెన్స్, గవర్నమెంట్ పర్మిట్ చేసిన ఇంత మాత్రమే మీట్ అవ్వచ్చు. అండ్ వ్యాక్సిన్ ఎక్కడ దొరికితే, ఏ కంపెనీ దొరికినా, ఇంకా కూడా చాలా మంది అడుగుతున్నారు, మాకు ఇది దొరకట్లేదు కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం అని. అది అస్సలు రైట్ పద్ధతే కాదు. ఎంత మంది ఎక్కువ మంది వ్యాక్సినేట్ అయితే
అంత మన కంట్రీ తొందరగా దీంట్లో నుంచి బయటపడే అవకాశం అంటే ఉంటుంది. షర్మిల గారు మనకున్న టైం కూడా చాలా తక్కువ. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ అయిపోయింది. మనకి సెప్టెంబర్ లో థర్డ్ వేవ్ చాలా పెను దుమారం రేపబోతోందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. వ్యాక్సినేషన్ ఎంత మందకొడిగా సాగుతుంది. 65 ఏళ్లు పైబడిన వాళ్ళు 45 వాళ్ళకే ఇప్పటికి నడుస్తుంది. ఇంకా పిల్లల కంటే ఇంకా 6 నెలల సమయం పడుతుంది అంటున్నారు. కానీ ఈలోపు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇంట్లో పేరెంటల్ కేర్ ఏ విధంగా ఉండాలి. పిల్లలు స్పెషల్లీ మాస్క్ ఎక్కువసేపు పెట్టుకోరు. 4-5 పిల్లలు గుమ్మి కూడితే ఆడుకోవడానికే ట్రై చేస్తారు. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళని బయటకు పంపకుండా ఇంట్లోనే ఉంచితే వాళ్ళు ఒక రకమైనటువంటి డిప్రెషన్ గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పేరెంటల్ రోల్ ఎలా ఉండాలి? పేరెంటల్ రోల్ ఇస్ సింపుల్. ఇది వరకు వాళ్ళ ఫ్రెండ్స్ తో జరిగేవన్నీ ఆన్లైన్ చేయించండి, వీడియో కాల్స్ తో మాట్లాడించండి. అండ్ నేను చెప్పినట్టుగా పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని ఒకే ఇంట్లో ఉంటున్న వాళ్ళు అన్లిమిటెడ్ గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అన్లెస్ పేరెంట్స్ కూడా హై రిస్క్ ప్రొఫెషన్స్ లో ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మాస్క్స్ పెట్టుకోవడం, చేతులు కడుక్కోవడం ఇవన్నీ చేయాలి. అండ్ కొంత ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు కాబట్టి అన్లిమిటెడ్ అవర్స్ మీరు వర్క్ చేసుకుంటూ పిల్లల్ని వదిలేయకుండా కొంత మీరు హ్యూమన్ ఇంటరాక్షన్ అవసరం నార్మల్ సైకాలజీతో ఉండటానికి. అది పేరెంట్స్ కూడా ఇంపార్టెంటే. పిల్లలతో మాట్లాడటం, పిల్లలకి ఆట విడిపే, పేరెంట్స్ కి ఇంపార్టెంట్. సో ఫ్యామిలీ టైం ఉంచుకోండి. లిటిల్ వాక్స్ చాలా ఆహ్లాదాన్ని నింపుతాయి. కింద వాక్ చేయండి. ఇప్పుడు చాలా మంది టౌన్షిప్స్ లో అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు. వాక్ చేయండి. అట్లా భయపడిపోయి ఇంటి లోపలే కూర్చోవాల్సింది కాదు. జస్ట్ అరౌండ్ ద హౌస్, ఇన్సైడ్ ద హౌస్ వాక్ చేయొచ్చు. బట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బయటికి వెళ్ళకూడదు. అండ్ ఇట్లా సోషల్ కాంగ్రిగేషన్స్ వద్దు. మన దాంట్లో నేను చూసింది ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ బిహేవియర్ ఏంటంటే, లాక్డౌన్ ఎత్తేగానే పొలమంటూ పెళ్లిళ్ళు 100,000 పెళ్లిళ్ళన్నా చేసేసుకుంటారు. లేదా ఇట్లా ఉంది అని చెప్పగానే విపరీతమైన ఫియర్ సైకోసిస్ డెవలప్ చేసుకుని ఇంకా అటు ఎక్స్ట్రీమ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. బ్యాలెన్సింగ్ నేర్చుకోవాలి. వాటికి 1.5 years అయింది. కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ని ఎప్పటికీ యూనిఫామ్ గా ఫాలో అవుతూ ఉండాలి. ఇంట్లో ఉండి ఎలా కాపాడుకోవాలి పిల్లల్ని, సేమ్ సింపుల్ థింగ్స్. సోషల్ కాంగ్రిగేషన్స్ కి పంపకూడదు. అంటే 10 మంది పిల్లలు ఒక చోట నుంచి మాస్క్ లేకుండా కలిసి మాట్లాడుకోవటం ఇలాంటివి ఎలా చేయకూడదు. బట్ మానసికంగా ఎఫెక్ట్ అవుతున్నారు అని అనిపిస్తే గనక డెఫినెట్ గా వాళ్ళని అట్ ఏ డిస్టెన్స్ నుంచో పెట్టి, సేమ్ ఫ్లాట్స్ అట్లా అయితే మాస్క్ వేసుకుని కబుర్లు చెప్పుకోమనండి. కూర్చుని దూరంగా మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైట్. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టుగా బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉన్న ఇంట్లో వాళ్ళు వైరస్ ని తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఎప్పుడు అప్రమత్తతో ఉండాలి. స్లైటెస్ట్ సిమ్టమ్స్, ఫీవర్, కోల్డ్, కాఫ్, లూజ్ మోషన్స్, తర్వాత కడుపులో నొప్పి, వాంతులు, కళ్ళు ఎర్రబడటం, నోరు పూచినట్టు అవటం, కాళ్ళు చేతులు వాపు రావటం, ఇట్లాంటి ఏవి జరిగినా, నెక్ లో స్వెల్లింగ్స్ రావటం, ఇట్లాంటి ఏవి జరిగినా గానీ ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేయాలి. చెస్ట్ డిస్కంఫర్ట్ చెప్తున్నారు టీనేజర్స్ చాలా మంది. సో అరే ఎసిడిటీలే అని అనుకోకుండా ఒక్కొక్కసారి లంగ్స్ లో ఆక్సిజన్ లెవెల్ పడిపోతున్నా డిస్కంఫర్ట్ వస్తుంది. హార్ట్ ఇన్వాల్వ్ అవుతున్నా చెస్ట్ డిస్కంఫర్ట్ వస్తుంది. సింపుల్ గ్యాస్ మూలన చెస్ట్ డిస్కంఫర్ట్ వస్తుంది. సో ఇగ్నోర్ చేయకండి. సిమ్టమ్స్ వచ్చినప్పుడు మెడికల్ హెల్ప్ తీసుకోండి. లేనప్పుడు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో అవ్వండి. ఇట్స్ యాజ్ సింపుల్. ఎస్. నవిత గారు, పెద్దవాళ్లకే మెడికల్ ప్రోటోకాల్స్ లో పెద్ద గందరగోళం ఉంది. అందరికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. రెమ్డెసివిర్ అన్నారు, తర్వాత స్టెరాయిడ్స్ వల్ల మ్యూకర్ మైకోసిస్ వస్తోంది, ఫంగస్లు రకరకాల అటాక్ చేసే సమయంలో పిల్లల మెడికల్ ప్రోటోకాల్స్ కి థర్డ్ వేవ్ కి మనం సన్నద్ధంగా ఉన్నామా? వాళ్ళల్లో ఏమైనా చేంజెస్ చేయాల్సిన అవసరం ఉందా, స్పెషల్లీ క్రిటికల్ కేర్ సిస్టమ్ లో? అవునండి. అంటే పిల్లల్లో ఇప్పటివరకు మనం చూసిన దాంట్లో చాలా మందికి చూస్తే కనుక 85 to 90% మైల్డ్ లో ఉన్నారు. సో మైల్డ్ వాళ్ళకి ఏంటి, ఫీవర్ రావడం, 4 to 5 days ఫీవర్ ఉండడం, కోల్డ్, కొంచెం మైల్డ్ కాఫ్, సోర్ థ్రోట్ అలాంటివి. 5 to 7 days తర్వాత గ్రాడ్యువల్ గా వాళ్ళే ఇంప్రూవ్ అవుతున్నారు. ఫీవర్ తగ్గిపోవడము, ఓరల్ అంటే ఇంటేక్ మంచిగా ఉండడం, యూరిన్ మంచిగా పోవడం, ఇవన్నీ అవుతుంది. చాలా తక్కువ మంది 5% అలా అంటే మోడరేట్ గా వెళ్తున్నారు. ఇంకొకటి సిచ్యువేషన్ ఏంటంటే మల్టీ సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని చెప్పి, అది యూజువల్ గా 6 weeks ఆ టైంలో వస్తుంది అనమాట. అది కొంచెం మనం ఇప్పుడు జాగ్రత్తగా థర్డ్ వేవ్ లో చూసుకోవాల్సి వస్తుంది.
అంటే ఫీవర్ తగ్గిపోయి మళ్ళీ ఫీవర్ రావడం, అలాంటి సిచ్యువేషన్స్ లో కంపల్సరీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి అవసరమైతే అడ్మిషన్స్ కూడా అవసరం పడుతుంది, అవసరమైతే బ్లడ్ టెస్ట్ చేయడం. అంటే ఇప్పుడు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పడుతుంది, అలాంటప్పుడు ఏంటంటే అవసరం అయితేనే మనం ఇంజెక్షన్ రెమిడెసివిర్, స్టీరాయిడ్స్ కానీ ఇమ్యునోగ్లోబులిన్ అలాంటివి ఇస్తామండి. కానీ కంపల్సరీ అంటే అడల్ట్స్ కి ఇంకా చిల్డ్రన్ కి సేమ్ ట్రీట్మెంట్ లా ఉండదండి, మానిటర్ చేసి అవసరం అయితేనే ఇవ్వాల్సి వస్తుంది. అండ్ నవిత గారు, స్పెషల్లీ నవజాత శిశువుల్లో లక్షణాలు కొంతమంది అసిమ్టమాటిక్ ఉండొచ్చు పిల్లల్లో కూడా, కానీ థర్డ్ వేవ్కి వచ్చేసరికి లక్షణాల్లో ఎట్లాంటి మార్పులు వస్తాయన్న భయం ఉంది. సెకండ్ వేవ్లో థర్డ్ డేకే బ్రీతింగ్ ప్రాబ్లం రావడము, ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. కానీ థర్డ్ వేవ్లో పిల్లల్లో అటువంటి సిచ్యువేషన్ వస్తే దాన్ని ఎఫోర్డ్ చేయగలమా? అదే అండి, అది అంటే ఇప్పుడే ఎలా వస్తుంది అని డిఫికల్ట్ అది చెప్పడం, కానీ వీ షుడ్ బి ప్రిపేర్డ్ అనమాట. అంటే మైల్డ్ సిమ్టమ్స్ ఉండగానే దాన్ని మానిటర్ చేయడం, అవసరమైతే హాస్పిటల్ డాక్టర్ ఇమీడియట్ గా కన్సల్ట్ అవ్వడం, అండ్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ విత్ ఎక్విప్మెంట్ ఇన్ ద హాస్పిటల్స్. అలా చూసుకోవాల్సి వస్తుంది. అంటే హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి రెడీ విత్ ద ఇంజెక్షన్స్ కానీ, రెమిడెసివిర్ కానీ, ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ, స్టీరాయిడ్స్, అలా అన్ని ప్రిపేర్డ్ గా ఉండడమే మంచిదండి. సడన్ గా అంటే కూడా కష్టం. సో వీ షుడ్ బి ప్రిపేర్డ్, ఉంటుందేమో అనుకోని ఫర్ ద బెస్ట్. సో ఎస్, షర్మిల గారు, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, పీడియాట్రిక్ ఏదైతే ఉందో హై రిస్క్ పేషెంట్స్లో, స్పెషల్లీ పిల్లల్లో క్రిటికల్ కేర్ సిస్టమ్ అఫోర్డ్ చేయగల స్థాయిలో ఉందా? ఇంకా మనము ఆ ప్రిపరేషన్లోనే ఉన్నామా? ఇంకా మనం చేయాల్సినవి ఏంటి? నవిత గారు, సారీ, ఐ థింక్ ప్లీజ్. సో ఏంటంటే మనమే కాదు, ఏ కంట్రీ కూడా ప్రపంచంలో ఒక సునామీ లాగానో వేవ్ లాగానో అన్యూజువల్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఫేస్ చేసే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరికి లేదు. అది చాలా క్లియర్ గా అర్థమైపోయింది. అమెరికా కూడా క్రంబుల్ అయింది, బ్రెజిల్లో చిల్డ్రన్ డెత్స్ అయినాయి అండ్ ఆల్ దీస్ థింగ్స్. కానీ మన బెస్ట్ ఏదో మనం చేయగలిగితే అది డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. ఇప్పుడే కాదు, ఇది ఒక వార్నింగ్ లాగా వచ్చింది కోవిడ్. ఏంటంటే మనం హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఎన్వైరన్మెంటల్ ప్రిజర్వేషన్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అన్నెసెసరీ ఎక్స్పెరిమెంటేషన్, మన ఓన్ స్పీషీస్ ని ఎండ్ చేసుకునే వైపు సైన్స్ వెళుతోందా, ఈ మూడింటిని మనం తిరిగి ఆలోచించాలి అని వార్న్ చేసింది నేచర్. సో అది గుర్తుపెట్టుకుని ఒక పక్క హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. అది కోవిడ్ ఉండడం మూలాన కాదు, కోవిడ్ లేకపోయినా కానీ మన హెల్త్ సిస్టమ్ లో ఇన్ని లొసుగులు ఉన్నాయి అని మనకు అర్థమైంది. జీనోమిక్ సీక్వెన్సింగ్ ఇంకెక్కువ చేసుకోవాలి, డేటా కలెక్షన్ చేయాలి, డేటా అనాలిసిస్ చేయాలి. మన ఓన్ కంట్రీలో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది ఇన్ఫెక్షన్, బయట వేరుగా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. మన ప్రోటోకాల్స్ మనం ఇవాల్వ్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా మనకు అర్థమైంది. సిమిలర్లీ ఇంటెన్సివ్ కేర్ సిస్టమ్ ని, పర్టికులర్లీ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్స్ ని స్ట్రెంథెన్ చేసుకోవాలి ఇప్పుడు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ప్రొడక్షన్ ఆఫ్ పీడియాట్రిక్ డ్రగ్స్ అండ్ పర్టికులర్లీ ఇమ్యునోగ్లోబులిన్స్ అండ్ స్టిరాయిడ్స్ డర్త్ రాకుండా ఇప్పుడే ప్లాన్ చేసుకోగలిగినంత వరకు ప్లాన్ చేసుకోవాలి. గవర్నమెంట్ చెయ్యట్లేదు అని నేను అనను, డెఫినెట్ గా చేస్తోంది. కానీ యాంటిసిపేట్ చేసి ఇది ఇప్పుడే స్టార్ట్ చేస్తే బెటర్, మనకి బెటర్ గా ఫేస్ చేయగలుగుతాం. అండ్ పీడియాట్రిక్ రిససిటేషన్ ఎక్విప్మెంట్ సైజుల వారీగా డిఫరెంట్ గా ఉంటుంది. అడల్ట్ లో ఆల్మోస్ట్ అందరికీ ఒకటే ఉంటుంది, బట్ పీడియాట్రిక్స్ లో ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డకి ఒకటి, చంటి పిల్లల్లో కూడా మళ్ళీ ప్రీటర్మ్ బేబీస్ కి, టర్మ్ బేబీస్ కి డిఫరెంట్ గా మాస్క్స్ ఉంటాయి. ఆ తర్వాత స్లైట్లీ టాడ్లర్ ఏజ్ గ్రూప్ అండ్ తర్వాత కొంత అడాలసెంట్ ఏజ్ వేరు, మళ్ళీ అడల్ట్ పీడియాట్రిక్ వేరు, ఇట్లా అన్ని సైజుల వారీగా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఐ థింక్ ఇవన్నీ ఇప్పుడు స్ట్రెంథెన్ చేసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ పీడియాట్రిక్ ట్రైన్డ్ నర్సింగ్ స్టాఫ్ అండ్ రిజిస్టర్ వాట్ ఎవర్ డ్యూటీ డాక్టర్స్ ని, ఈ వీళ్ళందరినీ కూడా స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ నౌ దిస్ ఇస్ ద టైమ్ టు డూ దట్. అండ్ ఐ థింక్ ప్యారలల్ గా జరుగుతుంది. ఇన్ఫాక్ట్ మా హాస్పిటల్లో కూడా వీఆర్ లైక్ చాకింగ్ అవుట్ ఎక్స్ట్రా స్పేస్ యాంటిసిపేట్ చేసి. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఫైనల్ గా పేరెంట్స్ కి ఏం చెప్తారు? భయపడకుండా వాళ్ళు ఎలా అప్రమత్తం అవ్వాలనేది హాఫ్ మినిట్ లో బ్రీఫ్ గా. భయం పడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. 400 మంది పైచిలకు అన్ని ట్రీట్ చేస్తే ఒకే ఒక్క చైల్డ్ ఐసీయూలో ఉన్నారు.
అండ్ ఒక చైల్డ్, ఇద్దరు చిల్డ్రన్నే అడ్మిట్ చేయాల్సిన అవసరం పడింది. బట్ ఎందుకని ఇలా జరిగింది అని అంటే ఆ మిగతా 398 మంది రైట్ టైంలో అడ్వైస్ తీసుకున్నారు. అండ్ ఏ సైన్స్ ఎప్పుడెప్పుడు వస్తే ఎలా బిహేవ్ చేయాలనేది తెలుసుకున్నారు. అది నెంబర్ 1. ప్రివెన్షన్ గురించి చెప్పాలి అని అంటే కనుక సింపుల్, SMS, శానిటైజ్, మాస్క్, సోషల్ డిస్టెన్స్. అండ్ ఇప్పుడు కొత్తగా వ్యాక్సినేట్ యువర్ సెల్ఫ్. ఇది క్లియర్ కట్ గా ఎవిడెన్స్ బేస్డ్ గా చెప్తున్నాను. వ్యాక్సిన్స్ 2 డోసెస్ పూర్తయిన వాళ్ళల్లో హాస్పిటలైజేషన్, ఐసీయూలోకి వెళ్ళటం ఆర్ డెత్స్ డెఫినెట్ గా ఇమ్యూనిటీ వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళల్లో ఉన్నంతగా లేనే లేదు. అసలు దాఖలాలే లేవు. డెత్స్ కి ఇంకా ప్రూవెన్. సెకండ్ డోస్ అయిన 2 వీక్స్ తర్వాత వస్తుంది. అలా అని తీసుకున్న వాళ్ళు మాస్కులు లేకుండా తిరగద్దు. యూ కెన్ ఆల్వేస్ గెట్ ఇన్ఫెక్టెడ్ అండ్ స్ప్రెడ్ ద ఇన్ఫెక్షన్. ఎస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ షర్మిల గారు అండ్ నవిత గారు. థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ మన అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష. ముందుగా పెద్దలందరూ కూడా వ్యాక్సిన్ వేసుకుంటే పిల్లలు కొంతవరకు సంరక్షణగా ఉంటుంది. అలాగే వాళ్ళకు కూడా మాస్క్ పెట్టుకోవడం, చేతుల్ని సాధ్యమైనంత వరకు శానిటైజ్ చేసుకోవడము, సామాజిక దూరాన్ని పాటించడం అనేది ముందుగానే అప్రమత్తంగా వాళ్ళకి నేర్పించాలి. ఇది పేరెంటల్ కేర్. ఇది నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ లైవ్ షో. నమస్తే.